షలోం. ప్రభునామంలో మీ అందరికీ శుభములను సమాధానము కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి ములుగు డిస్టిక్ మరియు ఛత్తీస్గఢ్ ఆ సరిహద్దులో ఉన్న ఆ డీప్ ఫారెస్ట్ లో ఉన్న గిరిజన ప్రాంత ప్రజలకు సువార్త చెప్పడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. నిజంగా అద్భుతమైన జర్నీని మాకు అనుగ్రహించాడు. ఒక దైవ సేవకునిగా నాకు ఆశ ఉండింది. ఏంటి అని అంటే, ఎప్పుడైనా కానీ మనం జస్ట్ ఒక 4 గోడల మధ్య పరిచయం చేసుకుంటూ ఇంకా చర్చ్ వరకే మనం లిమిట్ అవ్వకూడదు. కొంచెం రిస్క్ అయినా కానీ త్యాగపూరితంగా ఎవరు చేరుకోలేని ప్రదేశాలకు వెళ్ళాలి, సువార్త అందని ప్రాంతాలకు వెళ్ళి సువార్తను తెలియజేయాలని ఆశ నాకు ఉండింది. దేవుడు గొప్ప కృపను చూపించాడు. సో ఈ యొక్క అద్భుతమైన జర్నీని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఆ ప్రాంతాలు ఎలా ఉన్నాయి, ఆ దారులు ఎలా ఉన్నాయి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలా ఉన్నారు, అవన్నీ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని ఎడలా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. లెట్స్ స్టార్ట్. సో ఇంటి దగ్గర నుండి క్యాబ్లో MGBS బస్ స్టాప్కి బయలుదేరడం జరిగింది. ఆశ గారికి స్పెట్స్ ఉన్నాయి కదండి, సర్జరీ అయింది రీసెంట్గా, అందుకే స్పెట్స్ పెట్టుకున్నారు. MGBS బస్ స్టాప్లో దిగి మేము సూర్యాపేటకు బయలుదేరడానికి సూర్యాపేట బస్ ఎక్కాము. అండ్ సూర్యాపేటలో దిగామో లేదో, ఇదిగో ఈ యొక్క ఆత్మీయ సహోదరుడు అనుకోకుండా మాకు ఎదురుపడి వారి యొక్క ఆటోలో మమ్మలను పాస్టర్ ప్రవీణ్ గారి దగ్గర తీసుకొని రావడం జరిగింది. ఇదిగో వెహికల్లో చూస్తూ ఉన్నారు కదా, వారే పాస్టర్ ప్రవీణ్ గారు. దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ రాత్రి మేము పాస్టర్ ప్రవీణ్ గారి యొద్ద మేము బస చేసి, తెల్లారి పాస్టర్ ప్రవీణ్ గారి యొక్క తండ్రి గారు పాస్టర్ రవీందర్ గారు ప్రార్థన చేయడంతో మేము నెక్కొండ బయలుదేరాం. సో తమ్ముడు జాషువా అండ్ తమ్ముడు ప్రవీణ్. సో తమ్ముడు ప్రవీణ్ అండ్ పక్కనే తమ్ముడు ప్రేమ్ అండ్ ఈ వీడియో షూట్ చేస్తూ ఉన్న తమ్ముడు జాషువా, మేము నలుగురం ఒకే హాస్టల్లో చదువుకోవడం జరిగింది. కాకపోతే ప్రేమ్, జాషువా, ప్రవీణ్ వాళ్ళ ముగ్గురు క్లాస్మేట్స్, నా జూనియర్స్. సో నెక్కొండలో దిగి పాస్టర్ డేవిడ్ గారిని కలుసుకొని అక్కడ మేము కొంత కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయడం జరిగింది. ఎందుకు అనంటే, మేము వెళ్ళాలనుకుంటున్న ఆ ట్రైబల్ ఏరియాలో వారందరికీ మేము భోజనాలు సిద్ధపరచాలని ఆశపడ్డాము. ఈ నెక్కొండ పక్కనే ఒక గ్రామంలో పాస్టర్ డేవిడ్ గారు పరిచర్య చేస్తూ ఉన్నారు. వారి యొక్క చర్చిని దర్శించడం జరిగింది. అండ్ వారి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. సో ప్రార్థన చేసిన వెంటనే మేము ఒక కార్ అండ్ 3 బైక్స్ మీద మా ప్రయాణాన్ని ప్రారంభించాము. అండ్ ఈ నెక్కొండ నుండి మేము వెళ్ళాలనుకుంటున్న ఆ గమ్యస్థానము సుమారుగా 150 కిలోమీటర్లు ఉండిద్ది. భయంకరమైన మార్గం, అసలు భయంకరమైన డస్ట్ అండ్ భయంకరమైన గుంతలు, భయంకరంగా అలసిపోయాం. 6 అయితే ఇక రూట్లో వెళ్తే డేంజర్. ఇంకా మనం రాకూడదు బయటికి. పక్కా అండి. యాక్చువల్గా మీది ఎప్పటి నుంచో ఉంది మాకు ప్రేర్లా. పైతాన్ని చంపారా? చీతా కూడా. సో మేము వెళ్ళే మార్గంలో అదే చివరి షాప్ అని పాస్టర్ గారు చెప్పడంతో అక్కడ కొంత స్నాక్స్ అవి ఇవి తీసుకొని ప్రయాణాన్ని మరలా మేము ప్రారంభించాం. సో పాస్టర్ డేవిడ్ గారు నాకు కొన్ని సంవత్సరాల క్రితం పరిచయం. అప్పుడు వారు చేస్తున్న సువార్త పరిచర్య గురించి చెప్పినప్పుడు వారితో కలిసి ఎప్పుడైనా ఒకసారి సువార్త పరిచర్య చేయాలి అని నేను ఆశపడ్డాను. ఎప్పటి నుండో ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు ఇప్పుడు మార్గం సరళం చేయడం జరిగింది. సో గమ్యస్థానానికి రాగానే వెహికల్ స్ట్రక్ అయింది, కానీ దేవుని కృపను బట్టి క్షేమముగా ఆ గమ్యస్థానాన్ని మేము చేరుకున్నాం. బాగా అలసిపోయాము. సో ప్రార్థన చేసుకుని మేమే మా వంటను ప్రారంభించడం జరిగింది. సో అక్కడ వంట వండడానికి ఎవరు లేరు, కానీ మేమే ఆ యొక్క పాస్టర్ గారు ఆ వంట సామాగ్రిని సమకూర్చడంతో మేమే వంటను ప్రారంభించాము.
అండ్ బ్రదర్ మోషే గారు వారు ఎంతో సహకరించారు. పాస్టర్ డేవిడ్ గారి యొక్క చర్చిలో వారు సంఘ పెద్దగా ఉంటున్నారు. అండ్ ఈ వంట చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది తమ్ముడు ప్రేమ్. ఇదిగో రెడ్ కలర్ టీషర్ట్లో ఉన్నాడు కదా, అతనే తమ్ముడు ప్రేమ్. సో ఇంతకు ముందుకు బిర్యానీ చేసిన అనుభవం ఉన్నది కాబట్టి తమ్ముడు ఎంతో సహకరించినాడు. 20 కేజీల చికెను, ఒక 15 కేజీల రైస్ తనే వండడం జరిగింది. సో ఈ వంట అయిపోయిన వెంటనే మేము వెంటనే ప్రార్థన ప్రారంభించాం. అండ్ రాత్రిపూట కరెంట్ లేదు, ఆ యొక్క సెల్ ఫోన్స్ లైట్స్ తోటే వంట చేయడం జరిగింది. స్టార్టింగ్ చాలా తక్కువ మందే ఉన్నారు. అనుకున్నాం అయ్యో ఇంతమందికి వంట వండాము అండ్ అందరికీ చెప్పాము, ఇంత తక్కువ మంది వచ్చారేంటి ప్రభు అనేసి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. కానీ దాని తర్వాత దేవుని కృపను బట్టి మిగతా వాళ్ళందరూ ట్రాక్టర్ మీద బయలుదేరారు. ఎందుకంటే ఒక్కొక్కరి ఇల్లులు చాలా చాలా దూరంలో ఉంటాయి. ఒక ఇల్లు ఒక దగ్గర ఉంటే ఇంకా 2 ఇల్లులు ఒక దగ్గర ఉంటాయి, దాని తర్వాత ఒక 4-5 ఇల్లులు ఒక దగ్గర ఉంటాయి. కానీ చివరికి అందరూ ట్రాక్టర్లో బయలుదేరడం జరిగింది. నీ పాపము కొరకు నా పాపము కొరకు మనందరి కొరకు రక్తం కార్చిన ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రేమలోనే సంపూర్ణత ఉన్నది. ఈ ఆత్మను సృష్టించింది, ఈ ప్రాణమును, ఈ శరీరాన్ని సృష్టించింది ఆ క్రీస్తే కాబట్టి ఆయనలో ఏ పాపము లేదు కాబట్టి పాపము లేని వాడు మాత్రమే మన పాపాలు తీసివేయగలుగుతాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువు వారికి మన గోడును వెళ్ళబోసుకుంటే ఈ రాత్రి దేవుడు మనల్ని దర్శించలే అన్నాడు. ప్రార్థన చేస్తున్నాను, ఎవరు మీకు వందనాలు, మీరు సహాయం దయచిన. అన్నిటికన్నా ముఖ్యంగా అయా మనిషికి ఆత్మకు కావాల్సిన రక్షణ చాలా అద్భుతంగా జరిగింది. అందరూ చాలా చక్కగా విన్నారు. అండ్ ప్రార్థన అయిపోయిన వెంటనే అక్కడ ఉన్న యవనస్తులతోటి సంభాషించి కొందరికి ప్రార్థన చేసి అందరం భోజనాలు చేయడం జరిగింది. భోజనాలు కూడా చాలా చక్కగా కుదిరాయి. అండ్ అందరూ చక్కగా భోజనాలు చేసిన వెంటనే అందరూ ట్రాక్టర్లలో మరలా వారు రిటర్న్ వెళ్ళడం జరిగింది. వారు వెళ్ళాక ఇదిగో మేము ఇక్కడ పడుకున్నాము. సో ఇది వరండా అన్నట్టు చుట్టూ ఆ పరదాలు కట్టారు. అండ్ ఇదే ప్లేస్కి, అదే ఇంట్లోకి జస్ట్ 1 month బ్యాక్ ఒక పైథాన్ వచ్చింది, వాళ్ళు చంపారు. అండ్ తాటి చెర్రీలు అండ్ పైథాన్లు అండ్ ఎలుగుబంట్లు అక్కడ చాలా కామన్. వాళ్ళు స్టోరీస్ అన్నీ చెప్తూ ఉంటున్నారు. కొంచెం భయమైనా కానీ అందరం ప్రార్థన చేసుకొని ఆ రాత్రి అక్కడ పడుకున్నాం. ఎందుకంటే తెల్లారి వెంటనే ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి ఛత్తీస్గఢ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఉదయాన్నే లేచి ఛత్తీస్గఢ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఛత్తీస్గఢ్ ప్రజల దగ్గరికి వెళ్తూ ఉంటున్నాము. సో ఇది మొత్తం దట్టమైన అడవి. ఈ దట్టమైన అడవిలో ఈ మార్గం గుండానే వెళ్ళాలి, బైక్స్ మీదనే వెళ్ళాలి. కార్ తీసుకొని వెళ్ళడానికి అవకాశం ఉండదు ఈ దారిలో, ఎందుకంటే ఒక వాగు ఉంటుంది, ఆ వాగు దాటుకుంటూ వెళ్ళాలి. సో మేము మరి కొంతమంది దైవ సేవకులు 4 బండ్ల మీద బయలుదేరుతూ ఉన్నాము. అలా రావట్లేదన్నా, మామూలుగా వచ్చేసండి, కిక్ ఎందుకు. సో ఇదంతా దట్టమైన అడవి, భయంకరంగా ఉంటుంది అసలు. అండ్ ప్రమాదకరమైన కానీ దేవుని కృపచేత మేము క్షేమంగా వెళ్ళాము. థ్యాంక్ యూ లార్డ్. సో దగ్గర ఒక 8 to 10 kilometers అడవిలోనే ప్రయాణం చేయాలి.
సో ఛత్తీస్గఢ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇదిగో ఈ వాగు ఉంది కదా, ఈ వాగు దాటుకుంటూ వెళ్ళాలి. థ్యాంక్ యూ లార్డ్. అండ్ ఈ యొక్క అడవి మార్గం గుండా వచ్చేటప్పుడు కూడా బైక్స్ ఎటువంటి స్కిడ్ అవ్వకుండా, ఎటువంటి సమస్య లేకుండా దేవుడు క్షేమంగా తీసుకొని వచ్చాడు. అండ్ ఈ వాగు ఆ రాళ్ళ గుండా కూడా క్షేమంగా వెళ్ళడానికి దేవుడు కృప చూపించాడు. థ్యాంక్ యూ లార్డ్. చాలా లోయ ప్రాంతం ఇది. సో ఫైనలీ ఛత్తీస్గఢ్ ప్రజలు ఉండే ప్రాంతానికి మేము వచ్చాము. సో అక్కడికి వచ్చి అక్కడ వారికి ప్రార్థన చేయడం జరిగింది. రక్షణ ఈ గృహానికి కలుగును గాక, నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాను ప్రభు తండ్రి. ఈ కుటుంబాలన్నీ కూడా తండ్రి నజరేయుడగు యేసు నామములో రక్షింపబడును గాక అని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. सबको एक बार पूछ लो, वो करेंगे इधर ही बनाते, इधर ही पका के आपके साथ थोड़ा समय बिता के हम निकलने जाएंगे. Very friend to us, he became one of us right now. Hi, hi bolo, hi bolo, camera, hi bolo Badra. షలోం. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. వీళ్ళెవరు అని అంటే ఛత్తీస్గఢ్ నుండి మైగ్రేట్ అయిన వాళ్ళు. ఇక్కడ నుండి ఛత్తీస్గఢ్ బార్డర్ దగ్గరలోనే ఉంది. సో మైగ్రేట్ అయ్యి ఇక్కడ ఉంటున్న పీపుల్ వీళ్ళు. బయట వాళ్ళతో ఎక్కువ కలవరు వీళ్ళు. అండ్ వీళ్ళకి సపరేట్ ట్రైబల్ లాంగ్వేజ్ ఉంది, అలాగే హిందీ కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉంటుంటారు. సో ఇక్కడ దగ్గర ఒక 20 ఫ్యామిలీస్ వరకు ఉంటారు. అండ్ ఎక్కువ ఎవరిని నమ్మరు, ఎక్కువ బయట వాళ్ళతో ఎక్కువ కమ్యూనికేషన్ కానీ రిలేషన్షిప్ కానీ వాళ్ళు పెట్టుకోరు. కానీ దేవుని మహాకృపను బట్టి వీరికి సువార్త చెప్పాలి అన్న ఉద్దేశంతో వచ్చి వీరికి కొంచెం బెడ్షీట్స్ అటువంటివి ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఒకవేళ భోజనానికి పర్మిషన్ ఇస్తే మరి వాళ్ళకి సాయంత్రం భోజనం ఏర్పాటు చేద్దాము అన్న ఆశని కలిగి ఉన్నాము. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ట్రైబ్ పెద్ద ఉంటాడు. సో ఆ ట్రైబ్ పెద్ద ఆయన ఏది చెబితే వీళ్ళు అది చేస్తూ ఉంటారు. సో అతని పర్మిషన్ అడుగుదాము అని అంటే అతను ప్రజెంట్ ఇక్కడ లేడు, ఛత్తీస్గఢ్ ప్రాంతానికి వెళ్ళారు అని చెప్పారు. సో దయచేసి మనం ప్రార్థనలో పెట్టండి. ఈ ప్రాంతం చాలా లోపలికి ఉంది, ఫారెస్ట్ లోపలికి. సో లోపలికి చాలా తక్కువ మంది వస్తూ ఉంటుంటారు. అండ్ దైవ సేవకులు ఇక్కడికి రావడం చాలా తక్కువ. కానీ దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇక్కడ డేవిడ్ అనే దైవ సేవకుల ద్వారా మనకు మార్గం సరళం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 2 సార్లు ఇక్కడ వచ్చి కొద్ది గొప్ప వాళ్ళతో పరిచయం పెంచుకుంటున్నారు. సో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ యొక్క ఛత్తీస్గఢ్ ప్రజలు ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. మేము ఇచ్చిన వాటిని ప్రేమతో స్వీకరించడం జరిగింది. అంతేకాదు మంగు మరియు భద్ర అనే సహోదరులు వారి యొక్క కుటుంబంతో సహా ప్రార్థన చేయించుకోవడం జరిగింది. అండ్ మేము చెప్పిన వాక్యాన్ని వారు చక్కగా శ్రద్ధగా వినడం జరిగింది. సో ఇక్కడ ఇంకా బలమైన కార్యాలు జరగాలని ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. షలోమ్ ఫ్రెండ్స్, ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. ఇప్పుడు చూశారు కదా, మేము ట్రైబల్ రీజియన్కి వెళ్ళాం కదా. సో అక్కడికి వెళ్ళాలంటే ఇదిగో ఈ భయంకరమైన వాగును దాటాలి, ఈ పెద్ద వాగును దాటాలి. ఇప్పుడైతే డ్రై అయిపోయింది.
రైనీ సీజన్లో మాత్రం కంటిన్యూస్ ఫ్లో ఉంటుంది, కుదరదు. కానీ ఇప్పుడు డ్రై అయిపోయింది కాబట్టి మనం వెళ్ళడానికి దేవుడు కృప చూపించినాడు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే, ఇంత దట్టమైన అడవిలో, ఇంత లోతు ప్రాంతంలో అక్కడున్న 20 ఫ్యామిలీస్ కొరకు ఈ దైవ సేవకుడు పేరు డేవిడ్ సో ఎంతో భారం కలిగి లోపలికి వచ్చి ఆ భయంకరమైన దట్టమైన అడవిలో అండ్ ఎలుగుబంట్ల బెడద, ఈవెన్ చిరుతపులుల బెడద, కొండ శిలువల బెడద ఉండిద్ది. అయినా కానీ ప్రార్థన పూర్వకంగా వారికి ఏ విధంగా స్వార్థ చెప్పాలని ఎంతో భారముతోటి అండ్ వాళ్ళు రానివ్వకున్నా కానీ ఏదో విధంగా వాళ్ళతోటి పరిచయం పెంచుకొని ఈ దైవ సేవకుడు ఈ విధంగా సహాయం చేయడం జరుగుతూ ఉంది, పరిచయం చేయడం జరుగుతూ ఉంది. వీరు ఇదే ప్రాంతం కాదు, ఇటువంటి ప్రాంతాలు ఈ చుట్టుపక్కల మారుమూల ప్రాంతాలు, కరెంటు లేని ప్రాంతాలు, ప్రాపర్గా రోడ్డు లేని ప్రాంతాలు, భయంకరమైన దట్టమైన అడవులలో ఉన్న ప్రాంతాలలో ఖాళీ నడక మీద నడుచుకుంటూ వచ్చి పరిచయం చేస్తూ ఉంటున్నాడు దైవ సేవకుడు. కాబట్టి దయచేసి గమనించండి, మా ఉద్దేశం ఏంటంటే ఇంత భారం కలిగి పరిచయం చేసిన దైవ సేవకులకు మనం సహకరించాలి. సో ఈ వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే దయచేసి గమనించండి. 6 సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటున్నాడు. సో ఏదైనా మనకు వివాహ వేడుకలు కానీ బర్త్డేస్ కానీ అవి ఉన్నాయనుకోండి, వాళ్ళకు వీళ్ళకు మనం తినిపించామనుకోండి, రేపు పొద్దున వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేస్తారో మనం తింటాం, అక్కడ సరిపోయిద్ది. కానీ ఏదో ఒక కార్యక్రమంలో ఎంతో కొంత అమౌంట్ పక్కన పెట్టేసి ఇటువంటి దైవ సేవకులకు మనం సహకరించామనుకోండి, బలమైన పరిచయం జరిగిద్ది. మీరు కూడా నిత్యత్వంలో ధనాన్ని సమకూర్చుకున్న వారు అవుతారు. ఈ పరిచర్యలో ఒక్కరు రక్షింపబడ్డా కానీ తప్పకుండా ఆ ప్రతిఫలము మీ మీద కూడా నిలిచిద్ది, మీ కుటుంబం మీద తప్పక నిలిచిద్ది. అందరికీ ప్రైజ్ లార్డ్. ఇక్కడ క్రీస్తుని ఎరగని, క్రీస్తు నామం ఎరగని బిడ్డలకు సువార్త ప్రకటించాలని ట్రైబల్ ఏరియాల్లో ఛత్తీస్గఢ్ పీపుల్ మధ్యలో, అలాగే కోయ జాతి, గుత్తుకోయ, లంబాడి ప్రజల మధ్యలో 11 సంవత్సరాల నుండి పరిచర్య చేస్తున్నాము. ఇక్కడ ఏ విధం చేతనైనా సరే క్రీస్తు కొరకు కొన్ని ఆత్మల్ని సంపాదించాలని ఇక్కడ ప్రయాసపడుతున్నాము. మొదటిగా వాళ్ళకి క్రీస్తు ప్రేమను చూపించి వాళ్ళకి సువార్త ప్రకటించాలని ఈ ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రార్థన అందరూ కూడా ఈ పరిచర్య కొరకు చేయాలని వేడుకుంటున్నాం. షలోం. ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. సో ఇప్పటివరకు చూశారు కదా ఎటువంటి ప్రాంతాలలోకి వెళ్ళి పరిచయం చేయడానికి దేవుడు కృప చూపించాడో. ఇటువంటి అనేకమైన ప్రాంతాలు ఇక్కడ ఉన్నాయి, క్రీస్తుని ఎరుగని ప్రాంతాలు, అసలు ఏ దైవ సేవకుడు కూడా అడుగుపెట్టని ప్రాంతాలు అనేక ఉన్నాయి. అంత్యకాలంలో ఉన్నాం, స్వార్థ కొరకు మనం నడుము కట్టుకోవాలా. మనం ఈ భూలోకంలో ఎంత సంపాదించుకున్నా కానీ ఒకనాడు విడిచిపెట్టాలా, ఒకనాడు అది వ్యర్థంగా వెళ్ళిపోతుంది. ఓన్లీ నిత్యత్వంలో మనం ఎంత ధనము సమకూర్చుకుంటామో అదే మనకు విలువనిచ్చింది, అదే మన ఐడెంటిటీ, అది మన అసలైన ధనం. సో కాబట్టి అక్కడ ధనాన్ని మనం సమకూర్చుకోవాలంటే మనం అనేక ప్రాంతాలను రీచ్ అవ్వాలి. చాలా ప్రాంతాలలో సువార్త చేయడానికి అవకాశం లేదు, భయంకరమైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో అవకాశం ఉంది. సో అవకాశం ఉన్న ప్రాంతాలలో అయినా సువార్త చేయడానికి మనందరము నడుము కట్టుకోవాలి, మన బాధ్యతగా భావించాలి. సో మేమందరం సిద్ధంగా ఉన్నాము, ప్రార్థన చేయండి. సో కమ్మింగ్ డేస్లో అనేక ప్రాంతాలు వెళ్ళాలి. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఒక ప్రొజెక్టర్ తీసుకొని మరి మాటలతో చెప్తే మరి వారికి కొంత అర్థం కాలేని పరిస్థితులు ఉంటున్నాయి. ఎందుకనంటే తెలుగు లాంగ్వేజ్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంటుంది కాబట్టి. అయితే మనం ఒక ప్రొజెక్టర్ తీసుకొని అక్కడ వారికి క్లియర్గా అసలు దేవుడు అంటే ఎవరు, పాపం అంటే ఏంటి, నరకం అంటే ఏంటి, పరలోకం అంటే ఏంటి, మరి యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎందుకు విశ్వసించాలి, ఆయన ఎందుకు మరణించినాడు, ఈ విషయాలన్నీ ప్రొజెక్టర్ ద్వారా చూపిస్తూ ఉంటుంటే వారికి చక్కగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి సో వీటన్నిటి విషయమై మీరందరూ దయచేసి ప్రార్థన చేయండి. వీరితో కలిసి వీరిని బలపరుస్తూ మన అనేక మందికి సువార్త చెప్పే విధముగా మేము ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉంటున్నాము. అండ్ ఈ పరిచర్యలో నిజంగా ఈ 2 రోజులు ఈ రకంగా జరిగింది అని అంటే అందులో ముఖ్యమైన కారణము దైవ సేవకులు పాస్టర్ ప్రవీణ్ గారు. వారు ఎంతో సమయాన్ని వెచ్చించి, ఎంతో వెల చెల్లించి మరి వారు వెహికల్ మనకు అందించడం ద్వారా అండ్ భయంకరమైన మార్గం గుండా కూడా చక్కగా వారు తీసుకొని రావడం జరిగింది. సో వారి గురించి, వారి పరిచయం గురించి ప్రార్థన చేయండి. అలాగే మరీ ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాలలో, కోయా ప్రాంతాలలో ఒక బలమైన సాధనంగా ఇప్పుడు దైవసేవకులు వచ్చినా కానీ ఆ ప్రాంతాలు తీసుకెళ్లే వాళ్ళు ఉండాలి. మరి ఆ రకంగా మరి బ్రదర్ ప్రభాకర్ గారు వీరెంతో
వెల చెల్లించి దేవుని కృపను బట్టి వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని తెలుసుకొని వారు రక్షింపబడి ఈ ప్రాంతాలన్నిటికీ మమ్మలను తిప్పుతూ ఉంటున్నారు. సో ఆ యొక్క బ్రదర్ గారికి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. వీరి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని ప్రార్థన చేయండి. వీరింకా ఈ ప్రాంతాలలో అనేక మందిని రీచ్ అవ్వడానికి వీరు ఒక బలమైన సాధనంగా వాడబడులాగున దయచేసి ప్రార్థన చేయండి. ఓకేనా? గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సో ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీ అందరికీ ప్రభునామంలో వందనాలు. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. దయచేసి గమనించండి, నెక్స్ట్ ట్రిప్ మరలా ఒక 1 monthలో వెళ్ళాలని మేము ఆశపడతా ఉంటున్నాం. కాకపోతే అప్పుడు ఒక ప్రొజెక్టర్ తీసుకుని వెళ్ళాలని ఆశపడతా ఉంటున్నాం. కాబట్టి ప్రొజెక్టర్ కొరకు ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఇంకా అనేక ప్రాంతాలలో బలమైన స్వార్థ పరిచర్య జరుగులాగున మీరందరూ ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.